మద్దతు ధర కోసం ఉద్యమాలు పూర్తయినాయి. ఆ తర్వాతన విత్తనాల కోసం, ఎరువుల కోసం ఆందోళనలు జరిగినాయి రైతులియి. ఇప్పుడు కొత్త సమస్య ఏంటయ్యంటే నీళ్ల విడుదల కోసం ఉద్యమాలు చేయాల్సొస్తుంది. మాల్యాల, మచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల నుంచి కేసీ కెనాల్‌కి నీరు విడుదల చేయకపోతే ఆత్మహత్యలే శరణమని రైతులు వాపోయారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని మల్యాల ఎత్తిపోతల పథకం ఎదుట శుక్రవారం శాతనకోట, మల్యాల గ్రామాలకు చెందిన 100 మంది రైతులు ధర్నాకు దిగారు. నీరు లేక రబీ సీజన్‌లో వేసిన మొక్కజొన్న, కంది, వరి పంటలు ఎండిపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. రైతులను ఇబ్బంది పెడుతున్న టీడీపీ ప్రభుత్వానికి భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ఓట్లు దండుకోవడానికి రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఒరిగిందేం లేదని ధ్వజమెత్తారు. కేసీ కెనాల్‌కి తక్షణమే సాగునీరు విడుదల చేసి పంటలు ఎండిపోకుండా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆత్మహత్యలకు పాల్పడడం తప్ప వేరే మార్గం లేదని రైతులు వాపోయారు. జగనన్న పాలనలో రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించి అన్నదాతలకు అండగా నిలిచారని స్పష్టం చేశారు. ఇది మేబీ వైసీపీ రైతులు ధర్నా అయి ఉండొచ్చు. కానీ ఇది మిగతా రైతులకు కూడా అది పాకి ఉద్యమం ఉధృతం కాకముందే నీళ్లు రిలీజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది.